రాజకీయాలను మీ సోదరులతోనే ఎండా ఇక కుటుంబ పరంగా కొనసాగించే అవకాశం ఉందా? ప్రజలు ఏది నిర్ణయిస్తే అది. ప్రజల అభిష్టం మేరకే నడుచుకుంటాం. ప్రజలు కావాలంటే వస్తాం, లేదంటే ఊరుకుంటాం. ప్రజలు కావాలన్నారు కాబట్టి నేను రామరెడ్డిని ఎంపీపీ చేసిన, రామరెడ్డిని పోటీ పెట్టించిన. రేపు ప్రజలు కావాలనుకుంటే తప్పకుండా పోటీ చేపిస్తా. ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకే నిర్ణయమైనా తీసుకుంటాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు అడుగుతాము, ఒకటి ఇచ్చినా పర్వాలేదు, రెండు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకుంటే కూడా పర్వాలేదు. సబితా ఇంద్రారెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం? ఏం బ్రహ్మాండంగా ఉంది. అట్లా ఏం జానారెడ్డి గారితో బాగా క్లోజ్ ఉంటారంట. జానారెడ్డి గారు కానీ, ఇంద్రారెడ్డి గారు కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ నేను ఎవరితోని నాకు ఒక్కటి నా అలవాటు, ఎవరి దగ్గర పోయి నేను నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని గంటలు గంటలు కూర్చున్నాడు. కానీ నేను ఏదైనా కూర్చుంటే ప్రజలలో కూర్చుంటా. నేను లీడర్ల దగ్గర చాలా తక్కువ, ఫోన్లలో మాట్లాడతా కావాలంటే, లేకపోతే జనరల్గా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నాకు ఎందుకో అలవాటు లేదు, ముందు నుంచి కూడా లేదు. ఎవరికైనా ఉంటే నేను ఎవరికైనా మాటకు కట్టుబడి ఉండేవాడిని. కాకపోతే మన ఉంటుంది కదా, పోయి రోజు పోయి కాన్ రావడము, ముఖం చూపించడము నాకు అవసరం లేదు. అది ప్రజలకు చూపిస్తాను. నేను ఫ్రెండ్షిప్కు ప్రాణం ఇస్తాను. మీరు అన్నారు కదా, నమ్మిన వాళ్లకు ప్రాణం ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవాళ కూడా ఇస్తాను, రేపు కూడా ఇస్తాను. ఎప్పుడైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎప్పుడు నాది అదే మాట, అదే బాట. మీది అరేంజ్డ్ మ్యారేజా ప్రేమ వివాహమా? నాకు ప్రేమ వ్యవహారమే లేదు. మా అయ్యమ్మ ఏది మా అమ్మా నాన్నలు చేసిన పెళ్లి చేసుకున్నాను. ఎలా మీ మిస్సెస్ గారి పేరు? అనసూయారెడ్డి. ఎక్కడ చేసుకున్నారు? మా మండలమే, హయాత్ నగర్ మండలం. హయాత్ నగర్. ఓకే. ఎలా రాజకీయంగా మీకు బాగా సహకరిస్తుంటారా? బ్రహ్మాండంగా. ఎవరు వచ్చినా ఏం చేసినా ఇంట్లో నలుగురు వస్తే భోజనం పెట్టడము, టీలు ఇవ్వడము నాకంటే బ్రహ్మాండంగా చూస్తుంది ఆమె. ఊర్లోకి పోయినా మేము కూడా ఒకసారి వస్తాం తప్పకుండా. ఒక్కరు కాదు, అందరు రండి. మాకు ఏంటంటే ముందు నుంచి అదొక హ్యాబిట్. ఇప్పుడు రాజకీయాలలో మనకు సేవా దృక్పథంతో పాటుగా మనం అందరిని ప్రేమతో చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం 1000 మంది కార్యకర్తలు ఉన్నారు బ్రదర్. ఎవరికి జీతమో బత్తెమో ఇస్తున్నామా? వాళ్ళు కూడా రాజకీయాలలో వాళ్ళ విలువలు పెంచుకోవడానికి విలువ ఉన్న వ్యక్తుల దగ్గరనే ఉంటారు. విలువ లేని వ్యక్తులు విలువ లేనుళ్ళ దగ్గరే ఉంటారు. విలువ ఉన్న వ్యక్తులు విలువలు ఉన్నళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తారు రావడానికి. నేను కూడా ఎవరికి విలువలు ఉంటే వాళ్ళతోని నేర్చుకుంటాను, ప్రయత్నం చేస్తాను. తప్పు లేదు అది. మనం తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. కొంతమందికి కొందరు నచ్చుతారు, కొంతమందికి కొందరు నచ్చరు. అది సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను వాళ్ళని చూసి నేర్చుకోవాలా, ఇలా చేయాలా అనుకుంటే నేను సెలెక్ట్ చేసుకోవాలా. మన కిందోడు కూడా అదే చేస్తే వాడు సెలెక్ట్ చేసుకోవాలా. ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో రేపు ఎలక్ట్కి అవకాశం వస్తుంది. రాజకీయాలు ఎప్పుడు బిజీగా ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. ఎప్పుడైనా అలా అలుపు తీరడానికి ఎక్కడ బయటికి వెళ్తుంటారా? ఏమి లేదు. నాకు బ్రహ్మాండంగా నేను 195% ఇంటి భోజనానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎప్పుడైనా అలుపు తీర్చుకోవడానికి విదేశాలకు ఏమైనా వెళ్తుంటా తప్ప. మొన్న నేను 1.5 months యూఎస్లో ఉన్నా. నేను అప్పుడప్పుడు వెళ్తుంటా. జస్ట్ అట్లా వెళ్ళడానికి ఏముంది. ఏ విదేశాలు వెళ్ళారు? నేను అన్ని స్టేట్స్ వెళ్ళాను. అన్ని స్టేట్స్ వెళ్ళాను. యూఎస్లో కానీ, యూకేలో కానీ, మెజారిటీ స్టేట్స్. ఓకే. వెళ్ళినంటే ఇంకా మొన్న యూఎస్ పోయిన 1.5 months దాదాపు 15-20 స్టేట్స్ తిరిగినాము. కొన్ని స్టేట్స్లో నేను, రేవంత్, పెద్దిరెడ్డి అందరం ఒక ఫంక్షన్లో కలిసాము. ఓ 4 రోజులు మేము కూడా కలిసి తిరిగాము. తప్పేముంది? రాజకీయ పార్టీలు వేరైనా ఫ్రెండ్షిప్ ఒకటే కదా. నాకు ఇప్పటిదాకా నాగరాజు గారు, నా గ్రేట్ మైండ్ మీరు ఆలోచించండి ఒకసారి. నేను 1981లో అధికారం నాకు చేతిలోకి వచ్చింది, సర్పంచ్గా చిన్నదైనా. ఇప్పటి వరకు పొలిటికల్గా ఏ ఒక్క కేసు కూడా నా మీద, ఒక్క ఎలక్షన్ కేసులు తప్ప. ఎలక్షన్ కేసులు ఏంటి? ఈ పాంప్లెంట్లు పట్టుకున్నాడో, కార్లు పట్టుకున్నాడో తప్ప
నా మీద వ్యక్తిగతంగా కానీ పొలిటికల్గా కానీ ల్యాండ్ గ్రాబింగ్లలో కానీ ఎక్కడ ఒక కేసు లేదు. చాలదా నాకు? అంతకంటే ఎక్కువ ఏం కావాలా? ఏ రాజకీయ పార్టీ కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల మీద కేసులు పెడుతుంటేనే వద్దనేది. మా కార్యకర్తలను కొట్టినా సరే పిలిచి మందలిచ్చి వదిలేసే వాళ్ళం, కానీ ఎవరిని కూడా. నాకు అందుకే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తుంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు నా మీద కేసులు లేవు అంటే మీరు అనేస్తారు నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయని. ఏమి లేవు, ఎలక్షన్ కేసులు ఉన్నాయి. ఏం కేసులు అవి? పాంప్లెంట్లు పట్టుకున్నాయో, లేకపోతే ఇసొంటివి, లేకపోతే మీ వాళ్ళు ఆడ డబ్బులు వంచిరనో, ఇవన్నీ ఉంటాయి. ఎలక్షన్ అప్పుడు పట్టేసుకుంటారు, పట్టుకుంటారేమో. ఎవడు చేసినా తప్పు క్యాండిడేట్ మీదకి వస్తుంది. అటువంటి కేసులు ఉండొచ్చు, అవి కూడా అయిపోయినట్టున్నాయి. 2-3 ఉండే. సరదాగా సినిమాలకు వెళ్తుంటారు ఎప్పుడైనా? వెళ్ళను, సినిమాలు వెళ్ళను. ఇంట్లో సినిమా చూస్తాను ఎప్పుడన్నా కావాలంటే. హోమ్ థియేటర్లో కూర్చొని చూస్తాను ఇంట్లోనే. ఓకే ఓకే. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. లేదంటే నీలాంటి వాళ్ళ ఇంటికి వచ్చైనా చాలామంది ఉన్నారు కదా, హోమ్ థియేటర్లో చూస్తుంటాం. ఎక్కువగా ఏ భోజనాన్ని ఇష్టపడతారు మీరు? వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం. వెజిటేరియన్. నాన్ వెజ్ తింటాను కానీ ఇష్టంగా కాదు. ఫిష్ తింటాను రెగ్యులర్గా ఫిష్ బాగా తింటారు. చివరిగా మీ జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం నాది ఒకటి. ఇన్ని రోజులు ఎలాగైతే ప్రజాసేవలో ఉన్నానో ప్రజల కోసం మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాను. నా లక్ష్యం అదే. పేదవాళ్లకు సాయం చేయడం, పేదవాళ్ళ కోసం పని చేయడం, వాళ్ళను మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించడం. మాటలు చాలా చెప్తాం రాజకీయాల్లో, కలిపి నోట్లో పెడతామంటాం ఎన్నికలప్పుడు చాలామంది. ఇంకా నువ్వేమీ కలుపుకోవాల్సిన పని లేదు, మేమే చేస్తామని అనే వాళ్ళు కూడా, మేము కూడా అంటుండొచ్చు, మేము కూడా అన్నమో ఏమో ఎక్కడన్నా, కానీ అది కాదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch